అండి నమస్తే సార్. ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి అంటే ఏం చెప్తారు? మా కుటుంబం నేపథ్యం మేము ప్రాపర్ మహేశ్వరం గ్రామం అండి. మా డాడీ ఏమో మెకానిక్, ఆయిల్ ఇంజన్ మెకానిక్. మా డాడీ వృత్తి ఆయిల్ ఇంజన్ మెకానిక్ ముందు నుంచి. దాదాపు మా డాడీ మెకానిక్ ఫీల్డే. చుట్టుపక్కల ఉన్న ఫార్మర్స్కి మా డాడీ చాలా సేవలు చేసిండు. అంటే అప్పుడు ఆ కాలంలో ఆయిల్ ఇంజన్తోనే వ్యవసాయం నడిచేది, ఆధారపడి ఉంటుండే ఆయిల్ ఇంజన్ పైననే. ఆయిల్ ఇంజన్కి రంగారెడ్డి జిల్లా చుట్టుపక్కల గ్రామాల్లో కానీ చూసుకుంటే ఎవరు మెకానిక్ అందుబాటులో ఉండకపోతుండే. మా డాడీ ఒక్కడే. ఎవరైనా అర్ధరాత్రికి వచ్చి చెప్పినా మా డాడీ అటెండ్ అయ్యి ఆయిల్ ఇంజన్ బాగు చేసి ఫార్మర్స్కి వాళ్ళ పంటకు సహకరిస్తుండే. అందుకని మా డాడీకి చాలా మంచి పేరు ఉంది. మా డాడీ బిజినెస్ నేను ఇప్పుడు తర్వాత సిఆర్ఏ పంప్స్ డీలర్షిప్ మా డాడీ తీసుకున్నాడు. మా డాడీ బిజినెస్ చూసుకుంటూ మాకు ఒక అన్న ఉన్నాడు, ఒక తమ్ముడు ఉన్నాడు. బిజినెస్ మేము మా డాడీ లెగసీని కంటిన్యూ చేసుకుంటూ నేను పొలిటికల్గా. ఎందుకు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనిపించింది మీకు అంటే ఏం చెప్తారు? రాజకీయాలు అంటే నాకు ముందు నుంచి చాలా ఇష్టం. పబ్లిక్ సర్వీస్ చేయాలి, సోషల్ సర్వీస్ ఉండాలి అంటే మా పెద్దవాళ్ళ నుంచి వస్తున్నది. అంటే రాజకీయానికి మా కుటుంబానికి సంబంధం లేదు. అంటే మా డాడీ ఏమో మెకానిక్ చెప్పినాను కదా, అంటే మా నాయన ప్రజలకు సేవ చేస్తుండే. అదే నాకు కూడా కొంచెం ప్రజలకు సేవ చేయాలి, సోషల్ సర్వీస్ చేయాలి. అయితే మన మెకానిక్ వర్క్ చేయలేము కదా, అయితే పొలిటికల్ బాగుంటుంది, ప్రజాసేవ చేయడానికి పొలిటికల్ బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే మాకు మన గౌరవనీయులు మా మాజీ మంత్రివర్యులు, తెలంగాణకి మొదటి మహిళా హోంమంత్రిగా చేసినటువంటి నాయకురాలు సబితమ్మ గారి ఆధ్వర్యంలోనే మేము ఆమె ఫాలోవర్గా ఉండి ఆమె అండర్లోనే పొలిటికల్గా మేము పనిచేస్తున్నానండి. అంటే ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ఇప్పటివరకు ఏమన్నా సోషల్ సర్వీస్ చేస్తారా ప్రజలకి? చేస్తున్నానండి. ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు? సోషల్ సర్వీస్ చేస్తారంటే ఒక చేతి నుంచి చేసి ఒక చేతికి తెలియదు, అట్లాంటి సోషల్ సర్వీస్ ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్ సోషల్ సర్వీస్ ఉదాహరణకి ఎటువంటివి చేస్తారండి మీరు? అంటే ఇప్పుడు మేము ఎవరైనా కష్టానికి వచ్చినానుకో, మన ఇంటికి వచ్చిరు, మాకు ఈ కష్టం వచ్చింది మీరు ఆదుకోవాలి అంటే నాతో అయ్యే శక్తి నేను సహాయం చేస్తాను. ఓకే, ఆర్థిక సహాయం కానీ ఏదైనా చేస్తాం, కానీ దానికి అడ్వర్టైజ్మెంట్ చేసుకోము, దానికి పొలిటికల్గా యూజ్ చేసుకోము, ప్రచారం చేసుకోము. పొలిటికల్లే ఈ సేవా కార్యక్రమం అనేది సేవా కార్యక్రమం ఉంటుందండి. రైట్. అదేవిధంగా మీరు గతంలో కాంగ్రెస్ పార్టీలో మైనారిటీ మండల్ ప్రెసిడెంట్ ఉండే, అదేవిధంగా బ్లాక్ యూత్ ప్రెసిడెంట్ కూడా కొనసాగారు. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు బీఆర్ఎస్ పార్టీలో రావడానికి గల కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? కారణాలు లేవండి. మేము ఫస్ట్ నుంచే మాకు పార్టీ అనేది కాదు, మా ముఖ్యం మా అమ్మగారే. ఎందుకంటే మా అమ్మగారు మాకు ఇన్స్పిరేషన్, మా అమ్మగారు కుటుంబం మాకు ఇన్స్పిరేషన్. సబితమ్మ గారు మేము అమ్మలాగా భావిస్తాం. అంటే జన్మనిచ్చిన తల్లి అలా ఉంటుంది. మాకు రాజకీయం భిక్ష పెట్టిన మా అమ్మ సబితమ్మ గారు, ఆమె స్ఫూర్తినే మేము వచ్చినాం. మా కష్టానికి గుర్తించి అమ్మగారు పదవులు ఇచ్చారు, దానికి మేము సక్సెస్ఫుల్గా మేము. సబితేందర్ రెడ్డి గారు ఏ పార్టీలో పోతే మీరు కూడా అదే పార్టీ. అమ్మ ఎక్కడ ఉంటే కొడుకు అక్కడ ఉంటాడండి. అంతే తప్ప మీకంటూ సపరేట్గా ఒక రాజకీయ సిద్ధాంతాలు, రాజకీయ లక్షణాలు లేవు అంటారు. సిద్ధాంతాలు అంటే అమ్మగారి సిద్ధాంతమే మేము ఫాలో అయ్యారు.